నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయడం వల్ల బాలికలు మానసిక వేదనకు గురి కావడమే కాకుండా వారి శారీరక ఎదుగుదల దెబ్బతింటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఒప్పంగి గ్రామంలో నల్సా ఆశా 2025 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బాల్య వివాహాల నివారణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదలాలని, చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల అటు తల్లికి ఇటు పుట్టబోయే బిడ్డకు ప్రాణ సంకటంగా మారుతుందని హెచ్చరించారు. ఇదే సమయంలో గ్రామీణ మహిళలు ప్రజలు ఎదుర్కొంటున్న పలు చట్టపరమైన అంశాలపై హరిబాబు దిశానిర్దేశం చేశారు. వివాహ సమయంలో వరకట్న వేధింపుల నుంచి రక్షణకు, ఆస్తిలో హక్కులు పొందేందుకు తగిన పత్రాల ద్వారా చట్టపరమైన రక్షణ పొందవచ్చని వివరించారు. ఎటువంటి అంగీకార పత్రాలపై అయినా సంతకాలు చేసేటప్పుడు నమ్మకమైన వ్యక్తులతో పూర్తిగా చదివించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాల్సి వస్తే జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని, లేదా 15-100 టోల్ ఫ్రీ నెంబర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు జి శ్రీనివాసరావు, ఏజే ఆదిల్ షా, న్యాయవాది జి ఇంద్రప్రసాద్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ఉచిత న్యాయ సహాయం అనేది మేమే మీకు అందిస్తామన్నమాట. మా దగ్గర సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు. ఆ సీనియర్ అడ్వకేట్స్కి మేము ఎవ్రీ మంత్ వాళ్ళకి అమౌంట్ పే చేస్తాము. మీరు చేసేది ఏం లేదు. మీకు ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది కలిగిందనుకోండి, మీరు బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి మా నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా
ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇవ్వకుండా మత్స్యకారులను అయోమయంలోకి నెట్టివేశారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ పర్యటనతో చంద్రబాబులో వణుకు మొదలైందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రజా ఆస్తులను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. 2 ఏళ్ల పాలనలో చెప్పుకోదగ్గ అభివృద్ధి లేక వైఎస్ జగన్ విమర్శించడం మాత్రమే చంద్రబాబు పనిగా మారిందని సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 29వ తేదీ శుక్రవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజల వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమ్మక చమక పంచాసూక్తములతో క్షీరాభిషేకం, త్రికాల అర్చనలు, సహస్రనామార్చన, కుంకుమ పూజలు, శ్రీ లలిత సహస్రనామ పారాయణం, దుర్గా సూక్తం, కనకధార స్తోత్ర పారాయణం, మహానివేదన, మహాహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. అక్రమ నియంత్రణ లేని ఆన్లైన్ మందుల విక్రయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కెమిస్టులు, డ్రగ్గిస్టులు చేపట్టిన ఒకరోజు టోకెన్ బంద్ విజయవంతం అయ్యింది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. కెమిస్టులు, డ్రగ్గిస్టులు ఈ ఉద్యమానికి ఏకగ్రీవ మద్దతు తెలుపుతూ బంద్లో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా ప్రధానమంత్రికి ఉద్దేశించిన వినతి పత్రాన్ని జిల్లా అధికారుల ద్వారా సమర్పించారు. అక్రమ ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలు ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని, చెల్లుబాటు అయ్యే వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తూ హోమ్ డెలివరీ చేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇటువంటి విధానాలు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టానికి విరుద్ధమని, రోగుల భద్రతకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మెడిసిన్ ప్లాట్ఫామ్లో భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయించడం వల్ల లైసెన్స్ కలిగిన కెమిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని సంఘ ప్రతినిధులు తెలిపారు. లక్షలాది చిన్న వ్యాపారులు, వారి వద్ద పనిచేసే ఉద్యోగుల జీవనోపాధిపై ఈ ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. అక్రమ ఆన్లైన్ కార్యకలాపాలపై పలుమార్లు ఆధారాలతో కూడిన ఫిర్యాదులు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందకుండా కొరత సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మంత్రి ఘాటుగా హెచ్చరించారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం, పరిశ్రమలకు మళ్లించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి వారి చర్యలకు పాల్పడే డీలర్లు, మధ్యవర్తులు, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల డీలర్లు, గోదాములు, రవాణా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మంజీర్ జిలానీకి మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్, అనధికార విక్రయాలు, పరిశ్రమలకు ఇతర అవసరాలకు ఎరువుల మళ్లింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్ నియంత్రణ కోసం విజిలెన్స్ విభాగం, ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాల నిఘాను మరింత పెంచుతున్నట్లు తెలిపారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఎక్స్ వేదికగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యంతో, సంతోషాలతో జీవితాన్ని ఎన్టీఆర్ గడపాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ప్రధాన కేంద్రంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీని బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ గురూజీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కలయిక ఆధ్యాత్మిక సేవాభావం, సమాజ శ్రేయస్సుకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. తోటాడ, అక్కివరం, గోపీనగర్, కొత్తరోడ్డు ప్రాంత రైతులు వైసీపీ నాయకుడు చింతాడ రవికుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రైతులను బ్రోకర్లుగా సంబోధించడం అవమానకరమని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్తరోడ్డు ప్రాంతంలో మిలిటరీ క్యాంటీన్ వద్ద తోటాడ, అక్కివరం, కొత్తరోడ్డు రైతులు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న జిరాయితీ భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొనడాన్ని రైతులు వ్యతిరేకించారు. స్థానిక ఎమ్మెల్యే కోన రవికుమార్ కృషితో భూముల సర్వే ప్రక్రియ ప్రారంభమైన సమయంలో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో ప్రజలను భయపెట్టే ప్రయత్నం జరుగుతుందని, రైతులను బ్లాక్మెయిల్ చేసి భూములు దోచుకునే కుట్ర జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేశారు. చింతాడ రవికుమార్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పకపోతే పార్టీ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి పనులకు ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేసి నిధులు పెంచాలని రైతు సంఘం నేత వెలమల రమణ, సిఐటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు.
జి సిగడాం మండలం సేదు భీమవరం గ్రామంలో నిరసన చేపట్టి గ్రామ సచివాలయం కార్యదర్శి కె రవీంద్రకు వినతి పత్రం అందజేశారు. ఫేస్ యాప్ కారణంగా కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రానికి 10,000 రూపాయల కోట్లు కేటాయించి 125 రోజుల పని కల్పించాలని కోరారు. సేతు భీమవరంలో ఇనాం భూములకు పట్టాలు ఇవ్వాలని, బోర్లకు అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పి రాంబాబు, బొల్లి రమణ, ఎస్ రమణ, బి జమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం కొమరవానిపేట గ్రామంలో నిర్వహించిన శ్రీ 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 పెద్దమ్మ తల్లి, కొత్తమ్మ తల్లి అమ్మవారి గ్రామ దేవత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గ్రామ దేవతలు ప్రజల ఆరాధ్య దైవాలని, వారి ఆశీస్సులతో గ్రామాల్లో శాంతి సౌభాగ్యాలు నెలకొంటాయని అన్నారు. పెద్దమ్మ తల్లి, కొత్తమ్మ తల్లి కటాక్షంతో కొమరవానిపేట గ్రామ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. గ్రామ దేవత పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని, ఈ ఆచారాలను భావితరాలకు అందించిన ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. యువత కూడా గ్రామీణ సాంప్రదాయాల పట్ల గౌరవభావంతో ముందుకు రావాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేసి నిధులు పెంచాలని సిఐటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు డిమాండ్ చేశారు. లావేరు మండలం అతపాక గ్రామ సచివాలయంలో వినతి పత్రం అందజేశారు. ఫేస్ యాప్ వల్ల నెట్ సమస్యల కారణంగా కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రానికి 10,000 కోట్లు కేటాయించి 125 రోజు పని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కె గోపి, పి శంకర్ తదితరులు పాల్గొన్నారు. కౌమార దశలోని బాలబాలికలు చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని జిల్లా బాలల రక్షణ విభాగం సంస్థ రక్షణాధికారి మెట్ట మల్లేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారిని పర్యవేక్షణలు నిర్వహిస్తున్న కిశోరి వికాసం 2026 వేసవి సెలవుల శిక్షణ శిబిరాల్లో భాగంగా మంగళవారం 6వ సెషన్ నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్, అర్బన్ పరిధిలోని గ్రామాల్లో 11 నుండి 18 ఏళ్ల లోపు బాలబాలికలకు చట్టాలపై అవగాహన, వాటి ప్రాముఖ్యత అనే అంశంపై ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేశారు. రాగోలులోని వివిధ కేంద్రాలతో పాటు అరసవిల్లిలో జరిగిన కార్యక్రమాలలో మల్లేశ్వరరావు, కౌన్సిలర్ డి సీతారాములు మాట్లాడారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనార్థాలను వివరిస్తూ వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఐసిడిఎస్ సూపర్వైజర్లు ఎన్ సుశీల, పి కళ్యాణి మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విలువతో కూడిన విద్య ఎంతో ఆవశ్యకమని పేర్కొన్నారు. అనంతరం కౌమార దశలో ఉన్న పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహారం, పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలను ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు వివరించారు. ఈ శిక్షణ శిబిరాలలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బాలబాలికలు పాల్గొన్నారు. పాఠశాల, కళాశాల బస్సులకు ఈ నెల 20వ తేదీ వరకు ఫిట్నెస్ తనిఖీలు కొనసాగినట్లు ఉప రవాణా కమిషనర్ కె విజయసారథి తెలిపారు. జిల్లాలోని 614 బస్సుల్లో ఇప్పటి వరకు 291 బస్సులను తనిఖీ చేయగా 66 బస్సులకు భద్రతా లోపాలపై నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. బస్సుల ఫిట్నెస్, పర్మిట్, అగ్నిమాపక పరికరాలు, డ్రైవర్ల లైసెన్సులను తదితర అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెల్లుల్లితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. జలుబు నుంచి ఉపశమనం పొందడానికి మీరు వెల్లుల్లిని సమర్థవంతమైన గృహ నివారణగా వినియోగించవచ్చు. వెల్లుల్లిలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడే వ్యాధి నిరోధక సమ్మేళనాలు ఉన్నాయి. ప్రజలు ఎదుర్కొనే సాధారణ సమస్యలలో ఒకటి జలుబు, దగ్గు. అధిక జలుబు ఉన్నందున సాధారణ జలుబు, దగ్గును నయం చేయడం కూడా కష్టమవుతుంది. సమస్య తిరిగి రావచ్చు. ఒక వ్యక్తి, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రభావితమైనప్పుడు ఇంటి నివారణలు, మందులు మొదలైనవన్నీ ఫలించవు. జలుబు, దగ్గు సాధారణంగా ప్రమాదకరం కాదు. అయినప్పటికీ అవి చాలా అసౌకర్యంగా ఉంటాయి. మీ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. నిద్రలేమి, తినడం, ఇతర రోజువారీ కార్యకలాపాలలో సమస్యలను సృష్టిస్తాయి. సాధారణ జలుబుకు చికిత్స చేయడం చాలా ముఖ్యం. ఇక్కడ ఇంటి చిట్కా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. భారతీయ ఆహారంలో వెల్లుల్లిని సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది కూరలు, కూరగాయలు, సలాడ్లు, సాస్ మొదలైన వాటి రుచిని పెంచుతుంది. అయితే జలుబుకు చికిత్స చేయడానికి వెల్లుల్లిని కూడా ఉపయోగించవచ్చు. వెల్లుల్లిలో సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు కారణమైన వైరస్ వంటి వైరస్ను ఎదుర్కొన్నప్పుడు వ్యాధి నిరోధక ప్రతిచర్యను కలిగి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి.
నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.